ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు ఓ ఫర్ టుడేకి మీరందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. దేవుడు ఈ దినాన్ని ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. ఎంత గొప్ప వాగ్దానం ఇది! నిజంగా ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటే, ఈ వాగ్దానం నాది అని మీరు గ్రహించినట్లయితే మీ జీవితంలో గొప్ప సంతోషం, గొప్ప సమాధానం కలుగుతుంది. మునుపటి కంటే అధికమైన మేలులతో మనకు నింపాలని దేవుడు ఆశపడుతున్నాడు. సంవత్సరం చివరి నెలలో ఉన్నాం. గడిచిన సంవత్సరంలో ఎన్నో కార్యాలు చేశాడు. అలాగే ఈ సంవత్సరంలో సంవత్సరాది మొదలుకొని సంవత్సరం చివరి వరకు కూడా అనేకమైన మేలు చేస్తూ వస్తున్నాడు. అయితే ఇంతకన్నా గొప్ప మేలు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలు రాబోయే కాలంలో మనపక్షంగా చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే దేవుని మాటకు మనం పరిపూర్ణంగా సమర్పించుకుంటూ ఆయన అధికారానికి, ఆయన ఏలుబడికి మన జీవితాన్ని అప్పగించుకుంటూ మనం జీవించినట్లయితే మన జీవితంలో అనేకమైన కార్యాలు చేసి ఆయన మహిమ పొందాలనుకుంటున్నాడు. కొన్నిసార్లు కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు మీ జీవితంలో ఎదురయ్యి ఉండొచ్చు. ఈ సంవత్సరంలో ఆరోగ్య విషయంలో కానీ, అలాగే ఆర్థిక విషయంలో కానీ, అలాగే కుటుంబ సమస్యల్లో కానీ ఏదైనా ప్రతికూలతను ఈ సంవత్సరం ఎదుర్కొని ఉండొచ్చు మీరు. అయితే వీటన్నిటి నుంచి మీకు విడిపించి రాబోయే దినాల్లో మీకు మేలుకరమైన అనుభవం నడిపించాలని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. రాబోయే కాలంలో మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి దీవెనకరంగా ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఇదిగో ప్రభువా, నా జీవితాన్ని పరిపూర్ణంగా మీకు సమర్పించుకుంటున్నాను ప్రభు అని మన జీవితాలు ప్రభువుకు అప్పగించుకుంటూ రాబోయే కాలంలో మీ పక్షంగా దేవుడు అనేకమైన కార్యాలు చేయడానికి మీ జీవితాన్ని ఆయన అధికారానికి అప్పగించుకున్నట్లయితే దేవుడు మీ జీవితాల్లో అనేకమైన కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేస్తున్నాను. ఎంత గొప్ప వాగ్దానం! ప్రభువా, నా జీవితంలో అనేకమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాను ప్రభువా. ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన అనుభవాలు కూడా ప్రయాణించాలని ఆశపడుతున్నాను. మీ వాక్యం చదువుట్లో, ప్రార్థన చేయట్లో ఎక్కువ సమయం గడపాలని ఆశపడుతున్నాను. మీ సన్నిధిలో నేను నానాటికి వర్ధలను నేను ఆశపడుతున్నాను ప్రభువా. నన్ను చూసిన వారిని మిమ్మల్ని చూపించగల జీవితం నాకు ఇవ్వు ప్రభువా. అలాంటి ఉన్నతమైనటువంటి అనుభవాలు కూడా నడిపించడానికి నా జీవితాన్ని పరిపూర్ణంగా మీకు సమర్పిస్తున్నాను ప్రభు అని ప్రార్థన చేసినట్లయితే దేవుడు మీ జీవితంలో రాబోయే కాలంలో గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గడిచిన కాలంలో జరిగిన చేదు అనుభవాలు ఏమైనా ఉన్నట్లయితే వాటి నుంచి అనేకమైన పాఠాలు నేర్చుకుందాం. ఒకవేళ ఏదైనా మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆత్మీయ జీవితంలో కానీ కృంగిపోయిన పరిస్థితి ఏదైనా ఉన్నట్లయితే వాటి నుంచి మనం లేవనెత్త పడదాం. ప్రభువుకి మన జీవితాన్ని పరిపూర్ణంగా అప్పగించుకుందాం. రాబోయే కాలంలో దేవుడు మన పక్షంగా గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఒకవేళ ఈ సంవత్సరంలో మీకేమైనా ఉన్నతమైన ఆత్మీయ అనుభవాలు నడిపించినట్లయితే దానికి స్తుతిస్తూ రాబోయే కాలంలో ఇంకా ఉన్నతమైన అనుభవాలు నడిపించబడడానికి పరిపూర్ణంగా దేవునికి మన జీవితాన్ని అప్పగించుకుందాం. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందాం. మన జీవితాల ద్వారా అనేక మందిని ప్రభు వైపు త్రిప్పుదాం. కొంతమంది అయినా ప్రభువా, ఈ సంవత్సరంలో రాబోయే కాలంలో మీ కొరకు కొన్ని ఆత్మలను నడిపించడానికి సహాయం చేయ ప్రభు అని మీరు ఆశపడినట్లయితే మీ జీవితంలో మేలులతో నింపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ దినాన్ని మీరు ఇస్తున్న వాగ్దానాన్ని రాబోయే కాలంలో గొప్ప గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఈరోజు మాత్రమే కాదు కానీ రాబోయే కాలంలో ఉన్నతమైన ఆత్మీయ అనుభవం నడిపించబడడానికి
మేము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి ఏదైనా వాక్యం ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడి ప్రోత్సహించిన మాటలు బట్టి ఈ వాక్య నెరవేర్పు మా జీవితం జరిగించడానికి మీ గొప్ప కార్యం జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, మా ప్రియుల జీవితాల్లో ఏ చేదు అనుభవాలు అయితే గతంలోనైనా వారికి ఎదురయ్యే వాటన్నిటి నుంచి విడిపించు ప్రభువా. ఒకవేళ ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన అనుభవం నడిపించినట్లయితే ఇంకా రాబోయే కాలంలో ఉన్నతమైనటువంటి అనుభవాలు ఇంకా ప్రభువా మీకు సమీపంగా జీవించే అనుభవాలు నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మీకు వందనాలు. ఒకసారి మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ నిపుటి వాటికంటే అధికమైన మేలులతో నింపడానికి మా జీవితాలు పరిపూర్ణంగా మీకు సమర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.